ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అసలు ఇరాన్ వార్ స్ట్రాటజీ ఏంటి అంటే ఇరాన్ ఒక పెద్ద వార్ స్ట్రాటజీతో ఒక అద్భుతమైన వ్యూహంతో ముందుకు కదులుతుందని తెలుస్తుంది. అది ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ అక్కడ ప్రెజెన్స్ లేకుండా చేయడం. ఏ విధంగా అంటే అమెరికాకి సపోర్ట్ చేస్తున్న మిగిలిన ఇస్లామిక్ దేశాలైన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, బహ్రైను, ఖతారు, ఈ జిబౌటి, ఇవన్నీ దేశాలు చూడండి. ఈవెన్ ఇరాకు, సిరియా, ఈ దేశాలన్నింటిలో ఎయిర్ బేస్లు ఉన్నాయి అమెరికాకి. ఈ ఎయిర్ బేస్ల్ని విధ్వంసం క్రియేట్ చేస్తూ వాటిని అటాక్ చేస్తుంది. దానివల్ల అమెరికాకి సపోర్ట్ చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి ఇస్లామిక్ దేశాల్లో తీసుకురావడం. దానివల్ల ఇరాన్ చాలా బాగా గెలవగలిగింది. ఇలా అయిన తర్వాత అమెరికా ఇజ్రాయెల్ని అక్కడ ఒంటరి చేయడం, ఏ ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క సపోర్టు అమెరికా ఇజ్రాయెల్కి ఇవ్వకుండా ఫస్ట్ చేయడం. అందుకని అది ఫస్ట్ దుబాయ్ని టార్గెట్గా చేస్తుంది, తర్వాత అబుదాబిని టార్గెట్ చేస్తుంది, రియాద్ క్యాపిటల్ సౌదీ అరేబియా క్యాపిటల్ని టార్గెట్ చేస్తుంది. కాబట్టి టర్కీ, ఈవెన్ సిరియా, సైప్రస్, మొత్తం అమెరికన్ ఎయిర్ బేస్లో ఉన్న 14 దేశాలను అది టార్గెట్ చేస్తుంది. అంటే అమెరికాకి సపోర్ట్ చేయాలంటేనే అవి భయపడే పరిస్థితి క్రియేట్ చేసి అమెరికా ఇజ్రాయెల్ని ఒంటరి చేయడం. అది ఒక వార్ స్ట్రాటజీ.